తమ్ముల పిలువని నోరును. లోకంలో మిగిలినటువంటి వారు ఎక్కడైనా దొరుకుతారు. స్నేహితులు అన్నారనుకోండి, చిన్నతనంలో ఉండే స్నేహితులు చిన్నతనంలో ఉంటారు. ఆ తర్వాత ఏదో ఇంకా బాగా చదువుకోవడం కోసం అని చెప్పి ఉన్నత పాఠశాలకు వెళ్ళినప్పుడు ఇంకొక ఊరు వెళ్ళిపోయాడు అనుకోండి, అక్కడ స్నేహితులు అక్కడ ఉంటారు. అంతకన్నా బాగా చదువుకుని కళాశాలకు వెళ్ళిపోతే అక్కడ స్నేహితులు ఉంటారు. అంతకన్నా బాగా చదువుకుని విశ్వవిద్యాలయానికి వెళ్ళిపోతే అక్కడ స్నేహితులు ఉంటారు. తర్వాత ఉద్యోగానికి వెళ్ళిపోతే అక్కడ స్నేహితులు ఉంటారు. స్నేహితులు అన్ని చోట్ల దొరుకుతూ ఉంటారు. బంధువులు కలుస్తూ ఉంటారు. కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. వివాహం అయితే భార్య వైపు నుంచి బంధుత్వాలు వస్తాయి. పుట్టగానే పరమేశ్వరుడిచ్చిన బంధుత్వం మాత్రం అమ్మా నాన్న. వాళ్ళ ఆఖరి ఊపిరి వరకు వాళ్ళు కోరేది నువ్వు వాళ్ళకి చెయ్యాలని కాదు, నీ కోసం వాళ్ళేం చెయ్యాలి. ఆ ఆర్తి వాళ్ళకి తప్ప సహజంగా వేరొకరికి ఉండనే ఉండదు. అది భగవంతుడు పెట్టినటువంటి పరమాద్భుతమైనటువంటి అనుబంధం. అటువంటి అనుబంధాలలో ఒకటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. తల్లి తండ్రికి జన్మించినటువంటి వారి మధ్య ఉండేటటువంటి అనుబంధం అపురూపం. ఈ జన్మకి వాళ్ళే. నాతో కలిసి పుట్టిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఇక పెరిగే అవకాశం లేదు. అదొక అపూర్వమైనటువంటి అనుబంధం. నా తమ్ముడు ఎవరున్నాడో వాడే ఈ జన్మకంతటికీ నాకు తమ్ముడు. నా అక్క ఎవరుందో ఆమెయే ఈ జన్మకంతటికీ అక్క. నా చెల్లి ఎవరున్నదో ఆమెయే ఈ జన్మకంతటికీ చెల్లి. నేను చాలామందిని చెల్లెళ్ళగా చూడవచ్చు, కానీ మా అమ్మ నాన్నగారి కడుపున నాతో పాటు కలిసి పుట్టినటువంటి చెల్లి మాత్రం అదొక్కతే. దానితో సమానం మాత్రం ఎవరూ కాలేరు. అదే దాని తర్వాతే ఎవరైనా నా చెల్లెలితో సమానమని వాచికంగా అంటాం, కానీ ఆమె స్థానాన్ని భర్తీ చేయడం సాధ్యం కాదు. తోడపుట్టినవాడు అంటే తోడపుట్టినవాడే. అదొక అపూర్వమైనటువంటి అనుబంధం. అటువంటి అనుబంధం లోకంలో ఉండదు. శ్రీరామాయణంలో రావణాసురుడు శక్తి అస్త్ర ప్రయోగం చేస్తే అది లక్ష్మణస్వామి గుండెల్లో దిగబడి పడిపోయాడు. పడిపోతే అంత గొప్ప యుద్ధం చేస్తున్న రాముడు వెంటనే వచ్చేసి లక్ష్మణుడిని పట్టుకుని బావురుమని ఏడ్చాడు. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాః తంతు దేశం నపశ్యామి యత్ర భ్రాతా సహోదరః అన్నాడు. భార్య దొరుకుతుందిరా. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాః. బంధువులు ఎక్కడికి వెళ్ళినా దొరుకుతారు. తంతు దేశం నపశ్యామి యత్ర భ్రాతా సహోదరః. తోడ పుట్టినవాడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాడు అని లేదిక. వాడు ఒక్కడే ఆ జీవితానికంతే, వాడే. అంత అపురూపంరా అన్నదమ్ములు. నువ్వు పడిపోయిన నాడు నాకు ఈ సుఖాలు ఎందుకు? నా కోసమని అడవికి వచ్చావా? నా కోసమని యుద్ధానికి వెళ్ళావా? నువ్వే పడిపోయిన నాడు నాకు మిగిలిన సుఖాలన్నీ తిరిగి లభించినా వాటి వలన ప్రయోజనం ఏముందని అడిగాడు. తోడ పుట్టినవాడు వెళ్ళిపోయినప్పుడు ఇక లాభమేది? రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు పట్టాభిషేకానికి బ్రతికున్నారు. వాలి సుగ్రీవుల్లో వాలి మరణించాడు. రావణ కుంభకర్ణ విభీషణుల్లో రావణ కుంభకర్ణులు వెళ్ళిపోయారు. ఆ నలుగురి మైత్రి చూసి విభీషణుడు కళ్ళంబట నీళ్లు పెట్టుకున్నాడు. సుగ్రీవుడు కన్నుల నీళ్లు పెట్టుకున్నాడు. మేము ఇలా బ్రతకలేకపోయాం, కానీ వాళ్ళు ఎంత గొప్పగా బ్రతికారు. అన్నగారు బాగా పెద్దవాడైపోయిన తర్వాత కూడా వాహనం దిగుతుంటే తమ్ముళ్ళు గబగబా వెళ్ళి చెయ్యిచ్చి అన్నయ్య జాగ్రత్త, అన్నయ్య జాగ్రత్త అని తీసుకొస్తుంటే అన్నయ్యని కూర్చోపెడితే ఏ విషయమైనా అన్నయ్యకి చెప్పి చేస్తుంటే అసలు ఆ ఇంట ఎంత ఆరోగ్యం ఉంటుంది, ఎంత ఆయుర్దాయం ఉంటుంది, ఎంత సంతోషం. అసలు ఆ రక్త సంబంధం ఉన్న వాళ్ళు కలుసుకోవడం. రామాయణం కిష్కింధకాండలో తార అంటుంది, లాలనీయోహితే భ్రాత అంటుంది. యవీయా నిషణ వానర తత్రవా సన్నిహిస్తోవా. ఆ సుగ్రీవుడున్నాడే, లాలనీయోహితే భ్రాత, నీకు తమ్ముడయ్యా. వాడి మీద కోపగించకూడదు, వాడిని శపించకూడదు, వాడు చనిపోయేవాళ్ళని కోరకూడదు. వాడు తత్రవా సన్నిహస్తోవా, వాడు అక్కడే ఉండని, నీ దగ్గరే ఉండని. వాడెవరు? సర్వదా బంధురేవచ. ఇక అటువంటి వాడు మళ్ళీ దొరకమంటే దొరకడు. నీతో కలిసి పుట్టినవాడు వాడు అయినప్పుడు అట్లాంటి వాడు దొరుకుతాడా? ఇక దొరకడాయా. మిగిలిన వాళ్ళు తప్పు చేస్తే శిక్షించు, తమ్ముడు తప్పు చేస్తే పిలువు, కూర్చోపెట్టు, మాట్లాడు. అయినా వినకపోతే నీ కర్మ. లాలనీయోహితే భ్రాత, తమ్ముడనేటటువంటి వాడిని ఎప్పుడూ ఆదరించవలసిందే. తమ్ముళ్ళు నీకన్నా చిన్నవాళ్ళు, ప్రేమతో పిలిచి కూర్చోపెట్టుకుని మాట్లాడాలి. వాళ్ళని మార్గంలో పెట్టవలసి వచ్చి గట్టిగా మాట్లాడినా, చూపుడు వేలు చూపించినా నువ్వే. మళ్ళీ 2 చేతులు చాపి కౌగిలించుకున్నా నువ్వే. వేలు చూపిస్తే ఈ ఒక్క వేలే, కౌగిలించుకుంటే 10 వేళ్లతో 2 చేతులతో కౌగిలించుకుంటావు. రెండూ నువ్వే చేయాలి. లాలనీయోహితే భ్రాత, తమ్ముడన్నవాడు ఆదరింపబడవలసిన వాడయా. ధర్మరాజు గారు తమ్ముళ్ల కోసం ఎంత తాపత్రయపడ్డాడు. చిట్ట చివరికి ఆ యక్ష ప్రశ్నలు మొదలైనటువంటి సందర్భాల్లో కుంతివైపు కుమారుల్లో తానున్నాడని మాద్రివైపు కుమారుల్లో ఒకరిని బ్రతికించమని అడిగాడు. అంత ఉదారమూర్తి, తమ్ముళ్ల గురించి అంత తాపత్రయపడేవాడు.
అన్నదమ్ములంటే అలా బ్రతకాలి. అంతేకాని నీతో కలిసి పుట్టిన వాడితోటే నువ్వు సంతోషంగా కలిసి బ్రతకలేకపోతే బయట వారు ఎవరు నిన్ను నమ్ముతారు? ఆయనతో కలిసి పుట్టిన వాడితోనే ఆయన కలిసి ఉండలేకపోయాడు, ఇక ఎవరితోనో కలిసి ఆయన ఉండగలడా? ఎలా సర్దుకుంటాడు? ఆయనకి ఎలా సాధ్యం అవుతుంది? తోడ పుట్టిన వాడితోనే సర్దుకోలేనివాడు అని అడుగుతారు కదా. అప్పుడు నీ మర్యాద పోయిందా? నీ గౌరవం పోయిందా? ఎంతమంది అయినా రావచ్చుగాక, నీ తోడ పుట్టిన వాళ్ళు రాకపోతే ఇంట శుభకార్యానికి అందరూ అడుగుతుంటే నీకెంత చిన్నతనంగా ఉంటుంది. ఎంతమంది అయినా రాకపోవచ్చుగాక, నీ తోడ పుట్టిన వాళ్ళు అందరూ వచ్చి నిలబడితే నీకెంత సంతోషంగా ఉంటుంది. అది జీవితాంత సంబంధం. అది కొత్తగా వచ్చినది కాదు, నీతో పాటు పుట్టుకతో వచ్చేసింది. అది అందరూ ఆ చెట్టు కొమ్మలే, ఆ దీపంలో వెలుగుతున్నటువంటి ఒత్తులే. అది ఒక పరమ పవిత్రమైనటువంటి అపూర్వమైనటువంటి అనుబంధం. దాన్ని చిన్నముచ్చకూడదు. అది పెద్దరికం ముందు నిలబెట్టుకోవాలి. ఎవరు అన్నగారో వాడు నిలబెట్టాలి ఆ బంధాన్ని. తమ్ముడు తెలియక చిన్నవాడు కాబట్టి తప్పు చేయొచ్చు, కానీ ప్రేమతో పిలవవలసిన వాడు అన్నగారు. అన్నగారు పిలిచి తమ్ముడిని మాట్లాడాలి, అన్నగారు తమ్ముడి దగ్గరికి వెళ్ళాలి. తమ్ముడు తప్పు చేస్తే దిద్దాలి. తన వంతు ఎంత చేయగలడో అంత ప్రయత్నం చెయ్యాలి.